హలో, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తేనండి. ఈరోజు చేయబోయే కూర అండి రెసిపీ. ఇది సిరి తోటకూర అంటారండి. రెడ్డిష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రేరుగా దొరుకుతుంది, ఇది ఎప్పుడు కూడా దొరకదండి. కొయ్య తోటకూర అవి దొరుకుతాయి, కానీ ఈ కూర అనేది తొందరగా దొరకదండి. చాలా బాగుంటుంది. చేసే విధానం అండి, ముందుగా తిరగమూత పెట్టి వేసుకొని ఇట్లాగూ పచ్చెనపప్పు కొంచెం నానబెట్టుకుంటే కనుక ముందుగా ఒక అర్ధగంట ముందుగా కూడా బాగుంటుందండి. ఇష్టమైన వాళ్ళు పెసరపప్పు వేసుకోవచ్చు, పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంగువ తిరగమూత ఇట్లా పెట్టి వేసుకొని కొంచెం వేయించిన మెంతిపిండి కూడా తిరగమూతలోనే వేసేసుకోవాలండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తోటకూర శుభ్రంగా ఇట్లా కడుక్కొని, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తినేవాళ్ళు ఉల్లిగడ్డ వేసేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా కొంతమంది వేసుకుంటారు, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా తిరగమూతలో వేసేసి దానికి చింతపండు బదులు ఇట్లా మామిడికాయ గుజ్జు కనుక కొంచెం ఒక స్పూన్ దానిలో వేసేస్తేనండి, తిరగమూతలో కూర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగాక కూర వేసాక ఇది ఒక స్పూన్ వేసేసి కొంచెంగా నీళ్లు పోసేసి మూత పెట్టేస్తే కనుక చక్కగా ఉడుకుతుందండి. వేగింది అండి, తిరగమూత వేగింది. కూర వేసేస్తున్నాయి. ఉప్పు వేస్తున్నానండి తగినంత. తిరగమూత వేసాను. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నూనెలో వేయించడం మీకు చూపించలేదండి, మర్చిపోయాను. వేసాను తర్వాత తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం వేయించిన మెంతిపిండి వేసేసుకొని, ఇది మామిడికాయ తురుము అండి. ఇయర్లీ మనం పెట్టుకుంటాం కదా, ఆ తురుము ఆ కూర తగ్గట్టుగా కొంచెం వేసేసుకుంటే సరిపోతుందండి. ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసామంటే, ఈ ఇష్టం వచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ కారం సరిపోతేనా ఏం లేదు, లేకపోతే కనుక కొంచెంగా పొడి కారం వేసేసుకోవచ్చు. ఒక గ్లాసు నీళ్లు పోసేసి ఒక 2 విజిల్స్ రానిచ్చేస్తే 2-3 చక్కగా కూర మెత్తగా ఉడుకుతుందండి. సిరి తోటకూర అంటారు దీన్ని. రెడ్డిష్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసేసి. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నానండి నేను. కొంచెంగా కారం కూడా వేసేసాను. కరివేపాకు వేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం మెంతి కూర కూడా ఉన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చేస్తే కూర రెడీ అవుతుంది. సిరి తోటకూర అంటే రెడ్డిష్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి.